హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్. టుడే అప్డేట్. నేను మీ ప్రతాప్. ఈరోజు ఒక అప్డేట్ తోటి రావడమే జరిగింది. వాలంటీర్లకు సంబంధించి ఇంపార్టెంట్ అప్డేట్ తోటి అయితే వచ్చేసాను. వాలంటీర్లు అందరూ కూడా మీరందరూ మీ ఐడీలు అనేవి మీ వాలంటీర్ సచివాలయం సంబంధించి వాలంటీర్గా యాక్టివ్గా ఉన్నారా లేదా అనేది చెక్ చేసుకోవాలి. ఏ విధంగా చెక్ చేసుకోవాలనేది మనం క్లియర్గా వీడియోలో తెలుసుకుందాం. అదొక చిన్న రిక్వెస్ట్ అండి. మన వీడియోస్ని చాలామంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. ప్లీజ్ అందరూ దయచేసి సబ్స్క్రైబ్ అనేది చేసుకోండి. కొత్తగా చూసే వాళ్ళందరూ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే నేను వీడియో ప్రతిరోజు కూడా అప్లోడ్ చేస్తూనే ఉంటాను. ఏ చిన్న అప్డేట్ వచ్చినా సరే అప్లోడ్ చేస్తాను కాబట్టి మన వీడియో చూస్తున్నారు కానీ చాలామంది సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. ప్లీజ్ దయచేసి అందరూ కూడా సబ్స్క్రైబ్ చేసుకోవాలని మన ఛానల్ ద్వారా తెలియజేస్తున్నాను. మీరు అందరూ కూడా సబ్స్క్రైబ్ చేసుకుంటే నాకు కొద్దిగా సపోర్ట్గా ఉన్నట్టయితే ఉంటుంది. కాబట్టి అందరూ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. కొత్తగా చూసిన వాళ్ళందరూ సపోర్ట్ చేయండి. ఇన్ఫర్మేషన్ నచ్చితే ఖచ్చితంగా వీడియోకి అయితే లైక్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల ఇతరులకి రికమెండ్ అయ్యే అవకాశం అయితే ఉంటుంది. కాబట్టి మీరందరూ కూడా ఈ వీడియోకి అయితే లైక్ చేయండి. అలాగే మీకు ఏమైనా డౌట్స్ కామెంట్ చేయండి. ఖచ్చితంగా రిప్లై అయితే ఇస్తాను. కొత్తగా చూసే వాళ్ళందరూ కూడా సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. దీనికి సంబంధించి ఆగస్టు 14వ తేదీతోటి మనకి టైం అనేది అయిపోవడం అయితే జరిగింది. తర్వాత మనకి వాట్ నెక్స్ట్ అనేది చాలా మందికి వాలంటీర్లకు అందరికి కూడా డౌట్స్ అయితే ఉన్నాయి. ఈ డౌట్స్లో భాగంగా కొంతమందికి అయితే వాలంటీర్లు అందరూ కూడా వారు రాజీనామా చేసినా సరే వారి ఐడి అనేది యాక్టివేట్లో ఉంది. రేపు గవర్నమెంట్ ఏదైనా సరే ఒక డెసిషన్ అనేది తీసుకున్నప్పుడు ఈ వాలంటీర్లు అందరూ కూడా అంటే ఇప్పుడు మనం ఏ విధంగా అయితే చెక్ చేసుకుంటున్నామో ఆ విధంగా చెక్ చేసుకున్నప్పుడు మీ నేమ్స్ అన్నీ కూడా అక్కడ కనుక ఉన్నట్లయితే మీ మండలము జిల్లా లెవెల్ మొత్తం కూడా ఒకసారి చెక్ చేసుకోవచ్చు. అక్కడ కనుక మీ నేమ్ కనుక ఉన్నట్టయితే రేపు ఫర్దర్గా ప్రభుత్వం మీకు ఏదైనా డిసిషన్ తీసుకుందంటే మాత్రం ఆ నేమ్స్ ఉన్న వారందరూ కూడా కంటిన్యూ అయ్యే అవకాశం అయితే ఉంది. కాబట్టి ఎలాంటి లాగిన్ అయితే అవసరం లేదు. ఎలాంటి లాగిన్ అనేది అవసరం లేకుండానే మనము మీ వాలంటీర్ యొక్క డీటెయిల్స్ అన్నీ కూడా వాలంటీరు సచివాలయంలో ఎంతమంది వాలంటీర్లు అనే వాళ్ళు యాక్టివ్గా ఉన్నారో మనం క్లియర్గా తెలుసుకోవచ్చు. అయితే నేను డిస్క్రిప్షన్లో లింక్ అయితే ఇచ్చాను. ఆ లింక్ మీద మీరు క్లిక్ చేయగానే ఈ విధంగా ఓపెన్ అవుతుంది. ఆ ఓపెన్ అయిన తర్వాత మీ మండలం అనేది సెలెక్ట్ చేసుకోవాలి. ముందే చెప్తున్నాను, ముందుగా మీరు డెస్క్టాప్ అనేది ఆన్ చేసుకోండి. డెస్క్టాప్ అనేది ఆన్ చేసుకుంటేనే మీకు సైట్ అనేది మండలాల వారీగా ఓపెన్ అయ్యే విలేజ్ల వారీగా మండలాల వారీగా ఓపెన్ అయ్యే అవకాశం ఉంది. ఒకవేళ మీరు డెస్క్టాప్ కనుక ఆన్ చేసుకోకపోతే ఆ జిల్లా దగ్గరే ఆగిపోతుంది సైటు. కాబట్టి డెస్క్టాప్ అనేది ఖచ్చితంగా ఆన్ చేసుకోండి. తర్వాత మీ మండలం అనేది సెలెక్ట్ చేసుకున్న తర్వాత మీ జిల్లా మండలం సెలెక్ట్ చేసుకున్న తర్వాత మీ పంచాయతీ అనేది సెలెక్ట్ చేసుకోవాలి. అంటే సచివాలయం అనేది సెలెక్ట్ చేసుకోవాలి. సచివాలయం సెలెక్ట్ చేసుకున్న తర్వాత మీరు పక్కకి స్క్రోల్ చేసినట్లయితే అక్కడ ఫస్ట్ సచివాలయం స్టాఫ్ ఎంతమంది ఉన్నారో చూపిస్తుంది. ఆ తర్వాత చివరిలో వాలంటీర్లు ఎంతమంది ఉన్నారనేది చూపిస్తుంది. మీరు ఆ వాలంటీర్ల మీద కనుక క్లిక్ చేసినట్లయితే అక్కడ సచివాలయ పరిధిలో ఎంతమంది వాలంటీర్లు ఉన్నారు, రాజీనామా చేసిన వారిని తీసేయక ప్రస్తుతం యాక్టివ్లో ఎంతమంది ఉన్నారనేది మనం ఇక్కడ క్లియర్గా తెలుసుకోవచ్చు. ఒకవేళ మీరు రాజీనామా చేసినా సరే దాంట్లో కనుక ఉన్నట్టయితే ప్రభుత్వం ఏదైనా డిసిషన్ తీసుకుంటే మీరు కంటిన్యూ అయ్యే అవకాశం అయితే ఉంది. ఒకవేళ రాజీనామా చేయకపోయినా సరే దాంట్లో కనుక పేరు లేకపోతే మీరు ఫర్దర్గా పంచాయతీ సెక్రటరీని కానీ మండల స్థాయి అధికారులు ఎవరైనా కలిసి మీరు ఈ విధంగా మాకు స్టేటస్ చూపించట్లేదని చెప్పి మీరు ఒకవేళ కనుక్కుంటే ప్రాబ్లం సాల్వ్ అయ్యే అవకాశం అయితే ఉంది. కాబట్టి వాలంటీర్లు అందరూ కూడా ఈ విధంగా చెక్ చేసుకోండి. ఎందుకంటే ఆగస్టు 14వ తేదీకి గడువు అనేది ముగియడం అయితే జరిగింది. 15వ తేదీ నుంచి కొత్తగా రెన్యువల్ కావాల్సి ఉంది. ప్రభుత్వం ఇంకా రెన్యువల్ అయితే చేయలేదు. చేయకపోయినా సరే వాలంటీర్లు అందరూ చాలా నేమ్స్ అయితే డిలీట్ అయిపోతున్నాయి. ఇంకా నేమ్స్ అనేవి ఆటోమేటిక్గా టెర్మినేట్ అయిపోవడమే జరుగుతుంది. మీ నేమ్ అనేది ఉందా లేదనేది ఒకసారి క్లియర్గా తెలియజేసుకోండి. అందరూ కూడా చెక్ చేసుకోండి. ప్రతి ఒక్క వాలంటీర్కి ఇన్ఫర్మేషన్ అనేది తెలియజేసి ఈ విధంగా చెక్ చేసుకోవాలని చెప్పి తెలియజేయండి. దాని ద్వారా వారి నేమ్ ఉంటే వాళ్ళు కొద్దిగా హ్యాపీగా ఫీల్ అయ్యే అవకాశం అయితే ఉంది. ఒకవేళ ప్రభుత్వం కనుక నిర్ణయం తీసుకుంటే ఖచ్చితంగా మీ నేమ్ అనేది మీరు కంటిన్యూ అయ్యే అవకాశం అయితే ఉంది. కాబట్టి ఇన్ఫర్మేషన్ ప్రతి ఒక్కరికైతే షేర్ చేయండి. కొత్తగా చూసే వాళ్ళు ఖచ్చితంగా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోకి ఇంకా లైక్ చేయకపోతే ఖచ్చితంగా వీడియోకి అయితే లైక్ చేయండి. మరెన్నో లేటెస్ట్ అఫీషియల్ అప్డేట్స్ అన్నీ కూడా మన ఛానల్ ఎప్పటికప్పుడు అప్డేట్ చేస్తాం. కాబట్టి అందరూ కూడా సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ అయితే యాక్టివేట్లో ఉంచుకోండి. దాని ద్వారా నేను ఎప్పుడు ఏ వీడియో అప్లోడ్ చేసినా సరే నోటిఫికేషన్ అనేది రావడం జరుగుతుంది. నోటిఫికేషన్ వచ్చిన వెంటనే మీరు అప్డేట్ అనేది త్వరగా తెలుసుకునే అవకాశం అయితే ఉంటుంది. కాబట్టి కొత్తగా చూసేవాళ్ళు అందరూ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. ఇంకేమైనా డౌట్స్ కామెంట్స్లో కామెంట్ చేయండి. ఈ వీడియోకి ఇంకా లైక్ చేయకపోతే లైక్ చేయండి. థ్యాంక్ యూ.